థ్యాంక్ యూ. ఇప్పుడు మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగ్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు యువగళం నవశకం ఈ యొక్క బహిరంగ సభకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, ఈ వేదికని అలంకరించిన పెద్దలందరికీ, మన ముందు ఉన్న నలుమూల ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. సోదరులారా, మనమందరం ఈరోజు ఇక్కడ ఈ యొక్క సభ ద్వారా ప్రతి ఒక్కరి యొక్క మంచి సందేశం ఇవ్వడానికి మొత్తం అందరం ఏకమయ్యాం. యువగళం అనేది ఒక చరిత్రాత్మక యాత్ర అని మనందరూ కూడా తెలుసుకుందాం. ఈ యొక్క యువగళం, ఈ పాదయాత్ర కుప్పంతో మొదలై నారా లోకేష్ గారి యొక్క పట్టుదలని మనమందరం చూశాం. యువగళం పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు సృష్టించారు, ఎన్నో ఆటంకాలు సృష్టించారు. ఆపటానికి ఆయన కుయక్తులు, కుతంత్రాలు ఉపయోగించారు. అయినప్పటికీ మన నాయకుడు నారా లోకేష్ గారు ఏ రోజు బెదరలేదు. ఆయన యాత్ర ధైర్యంగా ముందుకు సాగింది. ఆయనలో ఉన్న పట్టుదలని చూశాం, ఆయన ఉన్న ఓర్పుని చూశాం, ఆయన ఉన్న నాయకత్వాన్ని కూడా మనం చూశాం. ఈ యొక్క పాదయాత్రలో కోట్లాది మంది ఆంధ్ర ప్రజలందరినీ నారా లోకేష్ గారు ప్రతి ఒక్క గుండె చప్పుడు విన్నారు, ప్రతి ఒక్క సమస్యల్ని తెలుసుకున్నారు. అనేక మీటింగ్ల ద్వారా ప్రజల పట్ల జరుగుతున్న ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలని అవన్నీ తెలుసుకున్నారు. ఒక ఆంధ్ర రాష్ట్ర మంచి భవిష్యత్తు ఉండాలి, ఒక ఆంధ్ర రాష్ట్ర యువతకి ఒక బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి ముందుకు సాగిన ఈ యొక్క యువగళం పాదయాత్రలో ప్రతి ఒక్క గుండెని తాకి, ముఖ్యంగా మన మైనార్టీ సోదరులందరినీ కూడా సుమారు 20కి పైగా మీటింగ్లందరికీ ఏర్పాటు చేసి మైనార్టీస్ యొక్క క్షేత్ర స్థాయిలో పడుతున్న ఇబ్బందుల్ని, సమస్యల్ని తెలుసుకున్నారు మన లోకేష్ గారు. మైనార్టీస్ ని మన లోకేష్ గారు మీటింగ్స్ ద్వారా ఏ రకమైన సమస్యలు ఉన్నాయని తెలుసుకొని నారా లోకేష్ గారు ఈరోజు సంసిద్ధంగా ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చాక మైనార్టీస్ కి ఇంకా ఎక్కువ చేయడానికి ఈరోజు ఆయన సంసిద్ధంగా ఉన్నారు. మనమందరం కూడా మాట్లాడాల్సుకోవాల్సింది చాలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చాక మైనార్టీస్ ఒక నూతన అధ్యాయం వచ్చింది, ఒక కొత్త చాప్టర్ మొదలైంది మైనార్టీస్ జీవితాల్లో. మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు దుల్హన్ పథకం ద్వారా సుమారు 33,000 మహిళలను, ముస్లిం మైనార్టీ మహిళల్ని 155 కోట్ల రూపాయల ద్వారా ఆ రోజు దుల్హన్ పథకం ద్వారా అందజేయడం జరిగింది. అలాగే యువతకు విదేశీ విద్య 50 కోట్ల రూపాయల విదేశీ విద్య సదుపాయం కల్పించి ఎంతో మంది యువకులకి వాళ్ళ యొక్క విదేశీ విద్యలో వాళ్ళ భవిష్యత్తు ఇవ్వడం జరిగింది. మరి మనం చూస్తే మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా వెనుకబడి ఉన్నారని చెప్పి ఆ రోజు మన మైనార్టీ సోదరులందరూ కూడా వ్యాపారాలు చేసుకోవాలి, పెట్టుబడులు కావాలి, వాళ్ళందరినీ కూడా పేదరికం నుంచి పైకి తీసుకురావాలని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు చెప్పినా
ఆ రోజు మైనార్టీస్కి ఇవ్వడం జరిగింది. మరి అన్ని చూస్తే మైనార్టీ లీడర్షిప్ ని కూడా మనం మాట్లాడుకోవాలి. తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అంటే మైనార్టీస్ అంటేనే తెలుగుదేశం పార్టీ. మనం అందరం చూస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంతమంది మైనార్టీస్ ని మనం అందరం కూడా లోక్సభలో చూసాం, రాజ్యసభలో చూసాం, అసెంబ్లీలో చూసాం, కార్పొరేటర్లుగా చూసాం, జెడ్పీటీడీ చైర్మన్లుగా చూసాం. చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్ ని ప్రత్యేకంగా గుర్తించి ఉన్నత పదవుల్లో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. మైనార్టీస్ కి నాయకత్వం ఇవ్వడం జరిగింది. దానికి ఈ రోజు మీ ముందు నేను మాట్లాడుతున్నాను. అదే దానికి నిదర్శనం. ఒక మైనార్టీగా నన్ను పిలిపించి మీ అందరితో మాట్లాడించడం అనేది ఇక మైనార్టీస్ యొక్క స్థానం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో మనందరు గౌరవించే స్థానం వచ్చారని చంద్రబాబు నాయుడు గారు మరి మర్చిపోవద్దు. అలాగే తెలుగుదేశం పార్టీ ఒక లౌకికవాదమైన పార్టీ. మన పార్టీలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మనం అందరం అమరావతి రైతుల గురించి చూశాం. అమరావతి రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కంగారు పడి బాధపడ్డారు. ఏ రకమైన ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతిని మార్చేసి బిల్లుని ప్రవేశపెట్టి మన మైనార్టీ ఎమ్మెల్సీ చైర్మన్ గా ఉన్న షరీఫ్ గారిని ఒత్తిడి తీసుకొచ్చారు. మనం అందరం చూశాం. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి సభలో షరీఫ్ గారి మీద లేనిపోని అభాండాలు మాట్లాడాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు దుర్భాషలాడారు. ఒక సాయిబుకే పుట్టారా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. సిగ్గుండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి. ఆ నమ్మకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నమ్మకాన్ని ఒక మైనార్టీ నాయకులుగా షరీఫ్ గారు ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత మా ఎమ్మెల్సీ షరీఫ్ గారిది. అలాగే మన ముస్లిం మైనార్టీస్ పట్ల ఆ రోజు ఎన్ఆర్సీ సిఏ మీద సమస్య వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు బిల్లుకి అడ్డపడి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మైనార్టీస్ కు ఆదుకున్న ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ కేశినేని నాని గారిది ఉందని చెప్పి కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి. ఈరోజు మనం అందరం చూస్తా ఉన్నాం. మనం ఎన్నో పథకాలు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉంటాడు నా మైనార్టీస్ అని. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మైనార్టీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక మోసం, జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధం. ఏదైతే పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిందో దుల్హన్ పథకం కాపీ చేసి దొంగతనం చేసి ఆ పథకాన్ని నేను షాదీ ముబారక్ చేస్తానని చెప్పి ₹1,00,000 ఇస్తానని చెప్పి అబద్ధం మాటలు మాట్లాడి ఆ రోజు అధికారం దక్కించుకున్నాడు. 4.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ₹50,000 కూడా ఆపేశాక ఇతను ₹1,00,000 ఇస్తానని అబద్ధం చెప్పి ఈ రోజు వరకు కూడా ₹1 ఇవ్వలేదు. మైనార్టీస్ అందరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం అందరం చూస్తా ఉన్నాం. ఎంతో మందికి హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు. ఈరోజు మైనార్టీస్ ఎంతో వెనుకబడి ఉన్నారు. మనం అందరూ కూడా ఏకతాటి మీద రావాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. 2024 ఎలక్షన్లు ఇక 100 రోజులే ఉన్నాయి. త్వరలోనే మనం అందరం కూడా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ కూడా రాబోతుంది. ఎలక్షన్ టైంలోనే రంజాన్ కూడా రాబోతుంది. మనం అందరం చంద్రబాబు నాయుడు గారంటే రంజాన్ గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ రోజు రంజాన్ తోఫా ఇచ్చిన 25 లక్షల మైనార్టీ కుటుంబాలకి ఘనత ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పుకోవాలి. రేపు రంజాన్ వచ్చేటప్పుడు మనమందరం కూడా మళ్ళీ రంజాన్ తోఫా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకోబోతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో వచ్చాక మనమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తోఫా తీసుకోబోతున్నాం. మన మైనార్టీ సోదరులందరూ కూడా ఇక్కడి నుంచి నేను పిలుపుస్తున్నా. మేరే మైనార్టీ భాइयों 25 लाख मुसलमानों
आंध्र प्रदेश के उन तमाम लोगों से मैं गुजारिश करता हूं, हमें एक होना है. మేమందరం కూడా ఒకటవ్వాలి. చంద్రబాబు నాయుడు